అగ్రికల్చర్ ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్ కదా వ్యవసాయం. అగ్రికల్చర్ అనేది ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్లడ్ అంటే నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ధాన్యాల్ని ఎక్కువ వేసుకునేవాళ్ళు. ఫ్లడ్స్ కూడా వచ్చేవి. ఎంత బాగా పండేదో అంత నష్టం వచ్చేది చాలాసార్లు. ముఖ్యంగా పండించిన పంటలు వీట్, గోధుమ, బార్లీతో బీర్ తయారు చేస్తారు. బీర్ ఫర్ బార్లీ గుర్తుపెట్టుకోండి. బార్లీ, పీస్, సెసామే అంటే నువ్వులు, సెసామే, చిక్పీ, మస్టర్డ్, ఇవి కూడా చూసాం. ఎక్కడ కూడా రైస్ అనేది పెద్ద ఇంపార్టెంట్. అప్పటికి రైస్ అనేది అంత ఇంపార్టెంట్గా లేదు. ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే. అది కూడా తర్వాత అంటే హరప్పన్ కల్చర్ అనేది దాదాపు ఒక 2000 సంవత్సరాలు, ఒక 1500 సంవత్సరాలు బాగా ఫ్లరిష్ అయింది అనుకోండి. లాటర్ హరప్పన్ స్టేజెస్లో అంటే లాస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు రైస్ అనేది మనం చూసాం. అంతవరకు వీటు, బార్లే, పీస్, సెసామే, చిక్పీ ఇవే మెయిన్గా ఉండేవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కాటన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఐవీసీ పీపుల్ ఆర్ ఫస్ట్ టు ప్రొడ్యూస్ కాటన్. వీళ్ళే ఫస్ట్ కాటన్ ప్రొడ్యూస్ చేసినారు. ప్రపంచంలో ఎక్కడా లేదు అప్పటికి కాటన్. ఈ కాటన్ని మనము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఈజిప్ట్కి. ఈజిప్షియన్ సివిలైజేషన్స్ ఉన్నాయి కదా, ఈజిప్ట్కి అట్లా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం దాన్ని. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే మనం కాటన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనల్ని సిండన్స్ అనేవాళ్ళు. దాన్నే లాస్ట్ ఇండన్స్ అయిపోయింది. ఈ సిండన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే సింధ్ అనే ప్రాంతంలో ఈ ప్రజలు కాటన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని సిండన్ అనే పేరు వచ్చేసింది. అగ్రికల్చర్కి ఇంకా ఏమొస్తుంది? జంతువులు, డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్. ఏ జంతువుల్ని మచ్చిక చేసుకున్నారు అన్నప్పుడు ఆక్సెన్. మనం చూసాం కదా కాళీబంగంలో ప్లఫ్స్ అంటే నాగలి దేంతో దున్నుతారు? మనుషులు ఎత్తుకుపోరు కదా, ఖచ్చితంగా ఎద్దులే ఉంటాయి. అంటే ఎద్దులతో చేశారా మనుషులు చేశారా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు మనకు, ఇంకా బయట పడలేదు. దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా పరిపక్వత రాలేదు మనకు. సో మనం చూడాల్సింది ఆక్సెన్ ఒకటి, బఫెల్లో, గోట్, తర్వాత షీప్, పిగ్స్, డాగ్స్ని అప్పటి నుంచి కూడా పెట్స్గా యూస్ చేస్తున్నారు. డాగ్స్ని అప్పుడు కూడా పెంపుడు జంతువులుగానే చూస్తున్నారు. క్యాట్స్ కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళు బాగా రెస్పెక్ట్ ఇచ్చేది హంపుడ్ అంటే ఇట్లా మూపురం ఉంటుంది కదా, ఎద్దుకి ఉంటుంది కదా అనుకోండి, ఈ హంప్ అంటాం దీన్ని. హంపుడ్ బుల్కి బాగా ప్రాధాన్యత ఉండేది. హంపుడ్ బుల్ దీన్ని కొలిచారు కూడా దేవుళ్ళలాగా. ఇప్పుడు నంది అని పిలుస్తాం కదా, అప్పట్లోనే హంపుడ్ బుల్స్ని కొలిచారు. హార్సెస్ అనేవి ఉన్నాయి. ఇది ఎప్పుడు బయటపడింది? లేట్ హరప్పన్. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనం భూమిలో తవ్వుతున్నాం అనుకోండి. ఇది భూమి, ఇది టాప్ లేయరు, ఇది భూమి అంతా కింద. ఇక్కడ ఒక మనిషి వచ్చి గొడ్డలు తీసుకొని తవ్వుతున్నాడు కింద. ఈ లేయర్లో ఇప్పుడు ఈ లేయర్లో బయటపడింది అనుకోండి, ఇది ఓల్డెస్ట్, అంతే కదా. ఇది ఓల్డెస్ట్. కొత్తగా ఉన్నవి న్యూ, పై లేయర్లో మనకు బయటపడుతుంది. సో ఓల్డెస్ట్ లేయర్ వేరు, న్యూ లేయర్ వేరు. ఇక్కడ హార్స్కు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి, ఇక్కడ పర్లేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే అర్థమేమి? హార్స్కి సంబంధించిన ఆనవాళ్ళు అంటే హార్స్ అనేది చాలా లేట్ హరప్పన్ సివిలైజేషన్లో ఇండస్ వ్యాలీ పీపుల్ యూస్ చేశారు. అది కూడా డౌట్ఫుల్గా ఉంది. హార్స్ అయితే వాళ్ళకి తెలుసు, అది గ్యారంటీ. కానీ ఎక్కడ కూడా హార్స్ సెంట్రిక్ సొసైటీ లేదు. అంటే గుర్రాలను ఆధారంగా చేసుకొని అయితే సొసైటీ లేదు అప్పట్లో. హార్స్ సెంట్రిక్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆరియన్స్కి హార్స్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ద్రవిడియన్స్ని ఓడించగలిగారని చెప్పి కొంతమంది చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మరి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎలిఫెంట్స్ కూడా డొమెస్టికేట్ చేసుకున్నారు వీళ్ళు. ఎలిఫెంట్స్ని రైనోసరస్ రీసెంట్గా బింబెత్కా కేవ్స్లో రైనోసర్కి సంబంధించిన బొమ్మలు బయటపడ్డాయి మధ్యప్రదేశ్లోని బింబెత్కా గుహలు. అది మనం సపరేట్గా ఒక కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా చేసాము. సో రైనోసరస్ కూడా వీళ్ళకి తెలుసు అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇండస్ వ్యాలీ పీపుల్కి ఏ జంతువుల మీద ఐడియా ఉంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో అనిమల్స్ ఆర్ నోన్ బై ఐవీసీ పీపుల్ అంటాడు. అక్కడ టైగర్, లయన్,
రైనోసరస్, ఎలిఫెంట్స్ ఇస్తాడు. టైగర్ కూడా తెలుసు వాళ్ళకు. మళ్ళీ చెప్తాను ఎలా వాళ్ళకి తెలుసని మనకి ఎలా తెలిసిందో నేను చెప్తాను. సో లయన్ అనేది ఎక్కడ కూడా మనకు బయట అవ్వలేదు. సో లయన్ తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళకు తెలుసుంటే ఖచ్చితంగా బొమ్మ వేసేవాళ్ళు. ఇది ఒకటి. అగ్రికల్చర్ అయిపోయింది, టౌన్ ప్లానింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది, ఆర్ట్ క్రాఫ్ట్స్ అంటే చేతి ముట్లు ఇండస్ట్రీస్. ఇండస్ట్రీలు ఏ ఉండేవి, ఆర్ట్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండేది, అదొక ఇంపార్టెంట్ పాయింట్, అంతే కదా. ఇండస్ట్రీస్ ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండేది. టెక్స్టైల్ ఎలా చెప్తున్నాం, ఇది కాటన్ ఉంది కదా, కాటన్ ఊరికే ఏం చేసుకోరు కదా, టెక్స్టైల్స్ కోసమే కాటన్ చేశారు. బ్రిక్ ఇండస్ట్రీ అంటే ఫైర్డ్ బ్రిక్స్, అంటే మనం దాన్ని బేక్డ్ బ్రిక్స్ అంటే బ్రిక్ ఇండస్ట్రీ ఉంది. తర్వాత మెటలర్జికల్ ఇండస్ట్రీ అంటే కాపర్, బ్రాంజ్ వీటితో కొన్ని అంటే ఆర్నమెంట్స్ ఆడవాళ్ళు వేసుకోవడానికి నెక్లెస్లు ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అంటే మన వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు షిప్ బిల్డింగ్, అది నేను నెక్స్ట్ ట్రేడ్ అనే టాపిక్లో చెప్తాను. షిప్ గురించి కూడా ఐడియా ఉంది మన వాళ్ళకి. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇది ఎక్కడ ఉంటుంది, లోథాల్, ఓన్లీ అట్ లోథాల్, ఎందుకంటే అది తీర ప్రాంతం, అక్కడ పోర్టు కూడా ఉందని చెప్పాను, లోథాల్లో ఉంది. నెక్స్ట్ జ్యువెలరీస్, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పూసలు, దీన్నే బీడ్స్ అంటాం, పూసల దండలు వేసుకునే వాళ్ళు ఎక్కువ. షెల్ అంటే గవ్వలతో చేసిన, గవ్వలు ఉంటాయి కదా షెల్తో చేసినవి, పూసలతో చేసినవి ఎక్కువ వేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు లేడీస్. సో జ్యువెలరీ ఇండస్ట్రీ ఒకటి బాగా ఫేమస్. షిప్ బిల్డింగ్, బ్రిక్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. అప్పట్లో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లాపిస్ లజులి అనేది ఒక బ్లూ కలర్ డైమండ్ లాగా ఉంటుంది, మీరు ఎక్కడన్నా సినిమాల్లో కానీ ఇప్పుడు షాప్స్లో కూడా దొరుకుతుంటుంది లూపిస్ లజులి. సో ఈ బ్లూ కలర్ డైమండ్ కోసము మన వాళ్ళు కాటన్ ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి బ్లూ కలర్ డైమండ్ ఈజిప్ట్, మెసొపటోమియా నుంచి ఈ రాళ్ళని తెప్పించుకునేవాళ్ళు. దీన్ని అల్టిమేట్గా ఆర్నమెంట్స్గా యూస్ చేసుకునేవాళ్ళు, అంతే కదా, అర్థమైంది కదా. ఇంకా అగ్రికల్చర్లో అయితే కెనాల్స్ గురించి కూడా ఆనవాళ్ళు కనపడ్డాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో అగ్రికల్చర్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, ఆర్టిక్రాఫ్ట్లో ఇండస్ట్రీలో ఇవే మేజర్ ఇండస్ట్రీ ఇదే. పనిముట్లు ఎక్కువ, అంటే పనిముట్లు ఉన్నాయి కానీ యుద్ధం చేయడానికి కత్తులు, బల్లాలు ఇలాంటివి ఎక్కడా మనకి ఎక్కువ కనపడలేదు. అంటే అప్పట్లో ఐరన్ అప్పటికి కనిపెట్టలేదు. సో ఇది లాపిస్ లజులి, ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి LAPIS LAZULI, ఇది ఒకటి నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, యుద్ధాలకు సంబంధించిన పనిముట్లు ఎక్కడా కనపడలేదు. సో వాళ్ళు అంటే దాని అర్థం ఎప్పుడు కూడా పెద్దగా యుద్ధాలు చేయలేదు, వీళ్ళకు వార్ టెక్నాలజీ అనేది సరిగ్గా తెలియదు అని మనం ఒకటి అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇండస్ట్రీ పాటరీ, కుండలు. పాటరీ ఎట్లా చేసేవాళ్ళు అప్పుడు, కుండలు గాను ఉంటుంది కదా, ఎద్దుల బండికి గాను, దానికి తిప్పి మీరు చూస్తుంటారు ఇప్పుడు లోకల్లో ఎలా చేస్తారో సేమ్ అప్పటి నుంచి పాటర్స్ వీల్ అంటాం దాన్ని. పాటర్స్ వీల్ అనేది అప్పటి నుంచే వాడుకలో ఉండేది. పాటర్స్ వీల్ చాలా ఫేమస్, దాంతో తయారు చేసేవాళ్ళు. దీని మీద ఇప్పుడు ఈ కుండ అనుకోండి, దీని మీద మనిషి బొమ్మలు, పూల బొమ్మలు, జంతువుల బొమ్మలు చాలా స్టైలిష్గా డిజైన్ చేసేవాళ్ళు. అదొక వ్యసనంగా, అంటే ఒక కుండ తయారు చేస్తే దాన్ని ఎంత స్టైల్గా చేస్తే అంత వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు, ఓన్లీ మట్టి కుండలు ఉంటాయి, ప్లెయిన్గా చూస్తుంటాం కదా, అవి కూడా వాడడం తగ్గించేశారు. తర్వాత వీళ్ళ ట్రేడ్ అంటే వాణిజ్యం, ట్రేడ్ అనేది ఎలా చేసేవాళ్ళు వీళ్ళు, స్టోన్స్ చెప్పాను కదా, లాపిస్ లజులి అని, స్టోన్స్, మెటల్స్, షెల్స్ అంటే గవ్వలు ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇంకోటి ఇంపార్టెంట్, ఇక్కడ డబ్బులు ఉన్నాయా సార్, కొనాలంటే డబ్బులు ఇవ్వాలా, ఏ డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు కాదమ్మా, బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి విధానం. అదిగో నీకు ఒక 5 కట్టలు కొత్తిమీర ఇచ్చాను, నాకు దానికి సరిపో ఒక 10 కట్టలు కరివేపాకి, ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లా బార్టర్ సిస్టమ్ ఉండేది. తర్వాత అరేబియన్ సీలో ఎక్కడ చూసాం కదా, ఇది గుజరాత్ కోస్ట్లో లోథల్ అనే ఊర్లో వీళ్ళు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంది. అంటే వీళ్ళకు నావిగేషన్ అనేది కూడా తెలుసు.
అంటే వీళ్ళు సముద్ర ప్రయాణం కూడా చేసేవాళ్ళు కొంతవరకు, కొంత దూరం వరకు అనేది కూడా తెలుస్తుంది. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మన నెక్స్ట్ ఎక్క అని కూడా వాడేవాళ్ళు. అంటే స్పోకుడు వీల్ని ఎక్క అంటాం. ఎక్క చక్రాలు ఉన్నాయి కదా, ఈ చక్రాలు ఉన్న బండ్లను కూడా వాడేవాళ్ళు అంట వీళ్ళు. స్పోకుడ్ వీల్స్, దీన్నే ఎక్క అంటాం మనం. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా చేసేవాళ్ళు, విదేశీ వాణిజ్యం కూడా చేసేవాళ్ళు. ఇది ఎలా తెలుస్తుంది? మనకు సంబంధించిన సీల్స్ అని చెప్పాను కదా, ఇవే కాయిన్స్ అప్పట్లో. సీల్ అంటే ఇలా ఉంటుంది, దీని మీద బొమ్మలు ఉంటాయి. దీన్ని కాయిన్గా వాడేవాళ్ళు. ఎగ్జాంపుల్, విదేశీ వర్తకులతో దీని ద్వారానే వర్తక వ్యాపారాలు సాగించేవాళ్ళు. సో ఈ సీల్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో దొరికాయి. ఆఫ్ఘనిస్తాన్లో కుప్పలు కుప్పలుగా దొరికాయి ఈ సీల్స్ ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మెసపటోమియాలో 2 బుక్స్ ఉన్నాయండి. మెసపటోమియన్స్, ఇప్పుడు మనకు ఋగ్వేద లాగా అట్లా మెసపటోమియన్స్లో ఒక బుక్స్ ఏం మాట్లాడుతున్నాయంటే, మనము ఇక్కడి నుంచి ఈజిప్ట్ కానీ ఇక్కడి నుంచి మెసపటోమియాకు వాణిజ్యం చేసేటప్పుడు మధ్యలో ఆగాలి కదా, 2 ఇంటర్మీడియట్ స్టేషన్స్ మధ్యలో ఆగుతాం కదా, ఇట్లా వెళ్ళేటప్పుడు స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఆగినట్టు 2 ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉన్నాయంట. దానిలో గురించి కూడా అది దిల్మున్ మక్కన్ అనే 2 ఇంటర్మీడియట్ స్టేషన్స్ గురించి కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెక్స్ట్లు చెప్తున్నాయి మనకు. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మనం టౌన్ ప్లానింగ్ నేర్చుకున్నాము, అగ్రికల్చర్ నేర్చుకున్నాము, ఆర్టిక్రాఫ్ట్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? ఆర్టిక్రాఫ్ట్స్ తర్వాత వచ్చేసి ట్రేడ్ ఎలా ఉంది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అంటే పరిపాలించాలి కదా ఒక రాజ్యం కానీ ఒక సివిలైజేషన్ కానీ స్టేబుల్గా ఉండాలంటే ఎవడో ఒకడు హెడ్ ఉండాలి కదా, అవునా కదా? ఒక హెడ్ ఉండాలి. సో పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎలా ఉండేది? ఇప్పుడు ఇంత వైడ్ స్ప్రెడ్ 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఒక ప్రాపర్ పొలిటికల్ ఆర్గనైజేషన్ లేదు ఇక్కడ. అంటే ఎవరు పరిపాలించారనేది ఇప్పటికే అర్థం కావట్లేదు. ఎందుకంటే పూర్వకాలం ఎవరు పరిపాలిస్తారు మామూలుగా అయితే? ఏదర్ బ్రాహ్మిన్స్ అంటే పూజారులు, వాళ్ళన్న పరిపాలించాలి, కింగ్స్ వీళ్ళన్న పరిపాలించాలి కదా, లేదంటే మిలిటరీ సైనికులు అంటే రాజు ఉంటేనే సైనికులు ఉంటారు. అప్పట్లో మిలిటరీ రూల్ లాగా కాదు, అప్పుడు రాజు ఉంటేనే సైనికులు ఉండేవాళ్ళు. సో బ్రాహ్మిన్స్ వీళ్ళన్న పరిపాలించాలి. సో బ్రాహ్మిన్స్ ఉన్నారా? ప్రీస్ట్లీ క్లాస్ ఉన్నారా? అంటే అసలు టెంపుల్ అనేది ఎక్కడైనా కనపడిందా? మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్ష్వాకులు కట్టేంత వరకు కూడా స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేవి లేవు. సో మనకి ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? పెద్దవాళ్ళు హై క్లాస్, లో క్లాస్ కనిపిస్తున్నారా? హై క్లాస్ అంటే మర్చెంట్స్, వ్యాపారస్తులు. సో మేబీ వాళ్ళే పరిపాలించి ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. పొలిటికల్ ఆర్గనైజేషన్లో వాళ్ళే పరిపాలించి ఉండొచ్చు అని చెప్పి అర్థమవుతుంది. దాని గురించి మళ్ళీ లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. పొలిటికల్ ఆర్గనైజేషన్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో మనం ఏం చూసాం? గ్రేట్ బాత్లో పుణ్యస్నానాలు చేసేవాళ్ళు అని చూసాం కదా. సో అదొకటి. తర్వాత ఏ దేవుళ్ళని కొలిచేవారు అన్నప్పుడు హరప్పాలో మదర్ గాడెస్ది, ఎర్త్ గాడెస్ది ఒకటి బయటపడింది మనకు. ఎట్లుందంటే స్త్రీ ఉంది, మనము థంబ్నెయిల్లో పెట్టాను చూడండి, ఆమె నాభిలోంచి, కడుపులోంచి ఒక చెట్టు వస్తుంది బయటికి. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈమె ఎర్త్కి సింబల్, ఈమె లేడీ అనేమ. ఆమెలోంచి మనము చెట్లు కల్టివేషన్ చేసుకుంటాం కదా. సో ఆమె కడుపులో నుంచి చెట్టు వస్తుంది కాబట్టి ఈమె గాడెస్ ఆఫ్ ఎర్త్గా మనం భావించవచ్చు. ఈజిప్ట్లో అయితే ఈసిస్ అనే దేవతను ప్రార్థించేవాళ్ళు వాళ్ళు, ఈజిప్షియన్స్. అందుకే దీన్ని బట్టి మనం ఏం అనుకుంటున్నామంటే ఇవన్నీ మాతృస్వామిక సమాజాలు, మ్యాట్రియార్కల్ సొసైటీ, అంటే లేడీ డామినెన్స్ ఉన్న సొసైటీస్ అని చెప్పి మనం ఒక చిన్న గెస్ చేయొచ్చు. సో ఇది. తర్వాత పశుపతి మహాదేవ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇంకొక పాయింట్, ఈ పాయింట్ కన్నా ముందు వీళ్ళు పంచభూతాలని ఎక్కువ నమ్మేవాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రుద్రుడు ఈ ఇంద్రుడు, శివుడు, విష్ణువు వీటికన్నా ముందు వీళ్ళు పంచభూతాలని కూడా, జంతువుల్ని కూడా, వన్ హంపుడు చెప్పాను కదా ఇందాక, ఒంటి మూపురం ఉన్న ఎద్దుల్ని, నంది అనుకోండి, ఇప్పుడు నంది అప్పుడు అట్లా ఉందనుకోండి, దాన్ని ప్రార్థించేవాళ్ళు. అది ఇంపార్టెంట్, ఇందాక మనం డిస్కస్ చేసాం అది.
తర్వాత మేల్ డైటీస్ ఎవరున్నారు, లేడీస్ గురించి గాడెస్ ఆఫ్ ఎర్త్ అన్నాం కదా ఆమె. తర్వాత మగవాళ్ళు ఎవరున్నారు, ఈ ఒక సీల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు కాయిన్ లాంటిది. ఒక సీల్ అంటే ఒక కాయిన్ లాంటిది ఎగ్జాంపుల్ అనుకో. ఇది ఈ రెక్టాంగులర్ షేప్లో ఉంది మనకు హరప్పన్ సీల్స్ అనేవి. దీంట్లో ఒక పశుపతి మహాదేవ్ అనేది బొమ్మ ఉంది. ఈయన 3 కొమ్ములు ఉన్నాయి. ఇట్లా కూర్చొని ఒక కాలు మీద ఇంకో కాలు, ఆయన అల్లు అర్జున్ చెప్పినట్టు పుష్పలో, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటుని అంటాడు కదా. ఈయన పశుపతి మహాదేవ్ కూడా ఆయన ఒక కాలు మీద ఇంకో కాలు ఋషిలాగా కూర్చొని ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకొని. ఆయన పక్కన కొన్ని బొమ్మలు ఉన్నాయి. అవి ఏమేమి బొమ్మలు, ఈయన యోగిలాగా కూర్చొని ఉన్నాడు. 3 కొమ్ములు ఉన్నాయి. ఈయనకు సరౌండింగ్లో ఎలిఫెంట్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్. ఎలిఫెంట్, టైగర్ ఉంది, రైనోసరస్ ఉంది, బఫెలో ఉంది, కాలు దగ్గర 2 జింకలు ఉన్నాయి. 2 డీర్స్ నియర్ హిస్ ఫీట్. అంటే ఈయననే మనం పశుపతి మహాదేవ్ అని తర్వాత పిలిచినారు, చరిత్రకారులు పశుపతి మహాదేవ్ అని పిలిచారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎలిఫెంట్ని, టైగర్ని, రైనోసర్ని, బఫెలోని, డీర్స్ని వీళ్ళు పూజించారు. అందుకే ఆ ఋషి పక్కన పెట్టారు, పవిత్రమైన యానిమల్స్ లాగా పూజించారు. ఈ పశుపతి మహాదేవే రాను రాను శివునిగా ఆవిర్భవించినాడని చెప్పి కొంతమంది చరిత్రకారులు గెస్ చేస్తున్నారు. సో అదొక ఇంపార్టెంట్. తర్వాత పల్లూస్ అంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొలిచేది ఇది. సో చాలా ఫర్టిలిటీకి సంబంధించిన, అంటే పిల్లలు పుట్టడానికి సంబంధించిన మనకి ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్స్ని కూడా వర్షిప్ చేయడం జరిగింది పూర్వము అనేది గుర్తుపెట్టుకోవాలి. న్యూమరస్ సింబల్స్ ఆఫ్ పల్లూస్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ మేడ్ ఆఫ్ స్టోన్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ హరప్పా అనే స్టేట్మెంట్ చాలా రివైండ్ చేసుకొని నోట్ చేసుకోండి పేపర్లో అవి. తర్వాత పైపల్ ట్రీని కూడా వాళ్ళు ప్రార్థించడం జరిగింది. పైపల్ ట్రీని కూడా వాళ్ళు ప్రార్థించడం జరిగింది. ఇంకా మనకు అథర్వణ వేదంలో ఉన్నట్టు ఈవిల్స్ని, అంటే దోషాలని, దయ్యాలని పాలద్రోలడానికి ఆమ్యులెట్స్, తాయెత్తులు వాడడం జరిగింది అప్పట్లో. వాళ్ళు వేదిక్ ఆర్యన్స్. అంతకు ముందే వీళ్ళు కూడా తాయెత్తులు వాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గోస్ట్ అంటే ఈవిల్స్ని నమ్మారు. దాన్ని పోగొట్టడానికే ఆమ్యులెట్స్ అంటే తాయెత్తులు, ఇవి రాజస్థాన్లో బయటపడ్డాయి. చాలా ఇంపార్టెంట్. ఆమ్యులెట్స్ అనేవి రాజస్థాన్లో బయటపడ్డాయి. సో ఇది రిలీజియస్ ప్రాక్టీసెస్. పొలిటికల్ అయిపోయింది. తర్వాత స్క్రిప్ట్ ఎలా ఉంది, స్క్రిప్ట్ అంటే రాస్తారు కదా, రైటింగ్స్, లాంగ్వేజ్ కానీ ఎక్సెట్రా. ఇది 1923లో కంప్లీట్గా స్క్రిప్ట్ అనేది బయటపడింది. కానీ దీన్ని డెసిఫర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది పిక్టోరల్లో ఉంది, అక్షరాలు లేవు, సింబల్స్ కాదు, డైరెక్ట్ ఇంకా బొమ్మలే ఉన్నాయి దాంట్లో. సో దీన్ని ఇప్పటి వరకు కూడా ఆ బొమ్మకి ఏమర్థం వస్తుంది, దాని విలువ ఎంత అనేది డెసిఫర్ చేయలేకపోతున్నారు. అందుకే మనము ప్రోటో హిస్టారిక్ కల్చర్ అని అంటున్నాం ఇప్పటికి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని. తర్వాత వెయిట్స్ అండ్ మెజర్స్, కొలతలు అండ్ తూనికలు సంథింగ్ అంటారు కదా, వెయిట్స్ అండ్ మెజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా వాడేవాళ్ళు, వెయిట్ ఎట్లా చేసేవాళ్ళు, బార్టర్ సిస్టమ్ అంటున్నాము, ఇచ్చిపుచ్చుకోవడం అనేది వస్తు మార్పిడి విధానం ఉందన్నాం. కానీ ఎట్లా వస్తు మార్పిడి జరిగింది, ఏది ఆధారంగా ఏది వెయిట్ తీసుకుని అంటే 16 అండ్ మల్టిపుల్స్. ఇప్పటికి కూడా ఉంది ఈ ఆచారం. 16 కదా, చూడండి. ఇప్పుడు మనం ఇండియాలో చారానా కోడికి 12 మసాలా అంటాం కదా. సో 4, 12, 16, చారణ, బారణ. చారానా కోడికి 12 మసాలా అంటాం. విన్నారా ఎప్పుడన్నా డైలాగు? తెచ్చిందే 1/2 కిలో కోడి, దానికి మీరు మసాలాలు 10 కేజీలు చేసినారు అనుకోండి, ఇదే డైలాగ్ వాడతాం. సో మీరు చూడండి, అప్పటి నుంచి కూడా 16 అంటే ఇప్పటికి కూడా చారణ అంటే ₹1. 16 అంటే ₹1. అర్థమైందా? ₹1 అని అర్థం. ఇప్పటికి కూడా ఇదే వాడుతున్నాము. ఇండియన్స్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దిస్ వెయిట్స్ అండ్ మెజర్స్ కల్చర్ విచ్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇదొక పాయింట్ తెలుసుకోవాలి మనం. ఇందులో స్క్రిప్ట్లో తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇంకేమున్నాయి, పాటరీ ఇందాక చెప్పాం కదా, కుండలు. సో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అండి కుండలు తయారు చేయడంలో. ఐవీసీ పీపుల్ చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు చాలా డిజైన్ చేసేవాళ్ళు. దాన్ని ఎట్లా డిజైన్ చేసేవాళ్ళు అంటే ట్రీస్,
సర్కిల్స్, సున్నాలు వేయడం, మ్యాన్ యొక్క ఇమేజెస్ ఇప్పటికీ బయటపడ్డాయి పాటరీ మీద. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇమేజెస్ మనకు దొరికాయి కదా కొన్ని. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఒకటి దొరికింది. ఆమె ఎట్లా ఉంది, నెక్లెస్ ఉంది, మిగతాదంతా ఆమె ఎటువంటి బట్టలు కూడా వేసుకోకుండా ఉంది. ఓన్లీ నెక్లెస్ ఒకటే ఉంది ఆమెకు మెడలో, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. తర్వాత ఒక ఆయన ఒక జంజం వేసుకొని ఉన్నాడంట. ఒక మనిషి జంజం వేసుకొని ఉన్నాడు. ఎ మ్యాన్ విత్ రోబ్ ఆన్ హిస్ షోల్డర్. అంటే ఇప్పుడు జంజం ఎట్లా వాడుతున్నారో అప్పట్లో జంజం వేసుకున్న మనిషి యొక్క బొమ్మ కూడా దొరికింది. తర్వాత టెర్రాకోటా ఫిగరైన్స్ అనేవి కూడా దొరికాయి. ఈ టెర్రాకోటా అంటే మట్టి, బంకమట్టితో చేసిన, మనం చిన్నప్పుడు అందరం చేసి ఉంటాం కదా, టెర్రాకోటా ఫిగరైన్స్ అంటాం దీన్ని. ఇది ఫైర్డ్ బ్రిక్స్తో చేసినారంట. అంటే మనము ఇటుకల బట్టీలో చేస్తారు కదా ఫైర్తో, సో అట్లా చేశారు టెర్రాకోటా ఫిగరైన్స్. ఇవి క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఉన్నవి టెర్రాకోటా ఫిగరైన్స్. హయ్యర్ క్లాస్ వాళ్ళు వాడినారు. కొంచెం మామూలుగా పిల్లలు అవి కొనడానికి డబ్బులు లేని వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటుంటారు కదా చిన్నపిల్లలు, అలాంటివి కూడా చాలా బయటపడ్డాయి. అది లో క్లాస్ పీపుల్ అంటే పూర్ పీపుల్ వాడారు అని చెప్పి అనుకోవచ్చు. సో వీళ్ళు ఎప్పుడు కూడా మనము స్టోన్తో చేసిన బొమ్మలు ఎక్కడ బయటపడలేదు. టెర్రాకోటా అంటే బంకమట్టితో చేసినవే వింటున్నాం, కానీ ఎక్కడ కూడా స్టోన్తో చేసిన ఆనవాళ్ళు మనము చూడలేదు ఇప్పటివరకు, అవునా కదా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, హరప్పన్ కల్చర్ ఈజ్ పూర్ ఇన్ ఆర్టిస్టిక్ వర్క్స్ మేడ్ ఆఫ్ స్టోన్, అవునా కదా? ఖచ్చితంగా చెప్పొచ్చు, బల్లగుద్ది చెప్పొచ్చు. స్టోన్తో చేసిన పనిముట్లలో కానీ బొమ్మల్లో కానీ మన వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. ఎందుకంటే అప్పుడు అట్లా దానికి సంబంధించినవి ఏవి కూడా బయటపడలేదు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయినవి. పొలిటికల్ సిస్టంలోకి రండి. పొలిటికల్ సిస్టంలో ఏమంటున్నాడు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం పొలిటికల్ సిస్టమ్ కదా. పొలిటికల్ సిస్టంలో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈయన డిడి కౌశాంబి, ఈయన ఏం చెప్తున్నాడంటే, డిడి కౌశాంబి ప్రీస్ట్లీ క్లాస్ వాళ్ళే రూలర్స్, ప్రీస్ట్లీ క్లాస్ ఆర్ రూలర్స్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్, ఈయన పేరు ఇంపార్టెంట్. ఈయన ఏం చెప్పినాడు, మ్యాచింగ్ అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. సో దాన్ని బట్టి థియోక్రాటిక్ సొసైటీ అని అర్థమవుతుంది. ఈయన చెప్పిన దాని పేట థియోక్రసీ అంటే ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన సమాజాన్ని థియోక్రసీ అంటాం. నెక్స్ట్ ఆర్ఎస్ శర్మ, ఈయన ఏమంటాడు, ఈ ప్రీస్ట్లీ క్లాసెస్ అనే సిద్ధాంతాన్ని కొట్టిపడేసినాడు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు టెంపుల్స్ కానీ మతపరమైన సింబల్స్ కానీ కనపడలేదు, కాబట్టి ఈయన దీన్ని కొట్టేశాడు. ఈయన ఏం చెప్తున్నాడు, మర్చెంట్స్ ఆర్ ది రూలర్స్ అని ఈయన చెప్తున్నాడు. ఎవరిని నమ్మాలో మనకైతే తెలియదు, సరైన ఆధారాలు లేవు. సో ఇదంతా బాగానే ఉంది సార్, మరి అంత బాగున్నది సడన్గా ఎలా ఆగిపోయింది? కాజెస్ ఫర్ ఎండ్ ఆఫ్ ఐవిసి, ఎలా అంతరించిపోవాల్సింది, అర్ధంతరంగా అంతరించిపోయింది, ఎలా అయింది? ఈయన దీంట్లో కూడా కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు అంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మార్టిమమ్ వీలర్ అనే ఈ చరిత్రకారుడు ఆరియన్స్ వచ్చినందుకు, ఆరియన్ ఇన్వేషన్, ఆర్యులు మధ్య ఏషియాలో నుంచి ఇండియా మీదకి దండెత్తారు, వీళ్ళని చంపారు. అందుకే కొంతమంది డెడ్ బాడీస్లో, ఇప్పుడు బయటపడిన డెడ్ బాడీస్లో, అప్పటికి సంబంధించిన వాళ్ళ డెడ్ బాడీస్లో కత్తిపోట్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, స్టాబింగ్స్ ఉన్నాయి, నైఫ్ స్టాబింగ్స్ ఉన్నాయి. సో అందుకే ఆరియన్స్ అనే వాళ్ళు వచ్చి వీళ్ళని చంపారని తెలుస్తుంది. కానీ అందరి మీద ఈ కత్తిపోట్లకు సంబంధించిన గుర్తులు లేవు, నైఫ్ మార్క్స్ అనేవి లేవు. సో చాలామంది దీన్ని తిరస్కరించడం జరిగింది. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, ఫ్లడ్స్ రావడం వల్ల, ఇప్పుడు నది పక్కనే ఉంది అంటున్నాం కదా, మొహంజదారో సినిమా చూస్తే ఫ్లడ్స్ వచ్చే మొత్తం కొట్టుకుపోతుంది. సో ఫ్లడ్స్ రావడం వల్ల అంతరించిపోయింది అంటున్నారు. ఇంకో కొంతమంది ఎర్త్క్వేక్స్, అది టెక్టానిక్ ప్లేట్ కన్వర్జెంట్ టెక్టానిక్ రీజియన్, అది ఏది, ఆ హిమాలయన్స్, ఆ పంజాబ్ ఆ ప్రాంతం. సో ఎప్పుడు ఎర్త్క్వేక్స్ రెగ్యులర్గా వస్తుంటాయి, ఎర్త్క్వేక్స్ వల్లే అంతరించిపోయిందని కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది అన్ని వందల వేల సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం చేయడం వల్ల లాస్ ఆఫ్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ దెబ్బతింది, వ్యవసాయం లాభించలేదు.
సో ధాన్యము పంట పండక కరువుతో చనిపోయారు, అంతరించిపోయారు చిన్నగా అని చెప్తున్నారు కొంతమంది చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రివర్. ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది, ఎర్త్ పైకి కిందికి అవుతుంది. అయినప్పుడు రివర్ అనేది ఇట్లా ప్రవహిస్తున్నది, ఇట్లా మారుతుంది, దాని కోర్స్ని దాని దారిని చేంజ్ చేసుకుంటుంది. ఇట్లా పోతున్న రివరు ఇట్లా అయిపోతుంది, ఎట్లనో దాని కోర్స్ని చేంజ్ చేసుకుంటుంది రివర్. సో అట్లా అన్నప్పుడు ఇక్కడ ఒక సిటీ ఉంది, బాగా ఉంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి వీళ్ళకి. ఈ సిటీ ఇక్కడ ఉంది, వాటర్ దూరమైనవి. సో వీళ్ళు ఏం చేయాల్సింది, వలస పోవాలి. వలస పోయినప్పుడు ఈ సిటీని వదిలేయాలి. ఈ సిటీని వదిలేసినప్పుడు అట్లా అన్ని ఊర్లు వదిలేస్తూ వేరే చోట సెటిల్ కావడం వల్ల లాస్ట్కి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అంతరించిపోయింది అనేది ఒకటి. ఇంకోటి న్యాచురల్ రిసోర్సెస్ని విచ్చలవిడిగా వాడినారు, అన్సైంటిఫిక్గా వాడినారు, ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, అందుకు కూడా అది అంతరించిపోయిందని చెప్పవచ్చు. సో వీళ్ళు అయిపోయాక ఆర్యులు వచ్చారు. ఆర్యులు వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేను thumbnailలో కొన్ని ఫొటోస్ పెట్టాను. వీలైతే మీరు కూడా గూగుల్లో కొన్ని ఫొటోస్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐవీసీ అనేది మన క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ చదవండి, మీకు క్రిస్టల్ క్లారిటీ వస్తుంది సబ్జెక్టు మీద. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను ఆర్యన్ ఇన్వెన్షన్ గురించి, ఆర్యులు ఎలా వచ్చారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమి, తర్వాత వేదిక్ సొసైటీ, వేదకాలం ఎలా ఉంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పటి వరకు ఇంతే. ఐవీసీ అయిపోయింది. ఐవీసీ అనేవాళ్ళు మన హీరోలు, అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా, అంతేనా, కనపడని హీరోలు వీళ్ళు ఐవీసీ వాళ్ళు. ఇంకా కనుక్కుంటూ ఉన్నారు వీళ్ళ గురించి. కొన్ని చూడండి, పిక్చర్స్ ఇమేజెస్ దొరుకుతాయి మనకి గూగుల్లో, చూడండి ఎలా ఉంది టౌన్ ప్లానింగ్ అనేది, క్లియర్గా ఉంది ఇప్పటికి కూడా, వాళ్ళు ఏం డిస్ట్రాయ్ అయిపోలేదు. సో ఈ క్లాస్ ఇంతవరకే. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. వాంట్ టు సీ యూ యాజ్ ఏ సూపర్ హీరోస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పి, ఆర్డీఓ ఇలాంటి పోస్టులలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, బాయ్.